హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాసులో మనం ఏప్రిల్ 6 తారీఖున ఇచ్చినటువంటి ఈనాడు ఎడిటోరియల్ సంబంధించి పూర్తి అనాలిసిస్, పూర్తి విశ్లేషణ అనేది మనం చేయడం జరుగుతుంది. ఈ ఈనాడు ఎడిటోరియల్స్లో ఇచ్చినటువంటి కరెంట్ ఇష్యూస్పై రాబోయే ఎగ్జామ్స్లో డెఫినెట్గా మనకి మార్క్స్ అనేవి వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కరెంట్ ఇష్యూస్పై గొప్ప గొప్ప స్కాలర్స్ ఈ యొక్క ఆర్టికల్స్ని రాయడం జరుగుతుంది ఎడిటోరియల్ పేజ్లో. అవన్నీ కూడా మనం ఏప్రిల్ 1 నుంచి ఎవ్రీడే ఎడిటోరియల్ పేజెస్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి మనం క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు క్లాస్లో ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇచ్చినటువంటి ఈనాడు ఎడిటోరియల్ సంబంధించినటువంటి పేజెస్ గురించి పూర్తి విశ్లేషణ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఎడిటోరియల్స్ అనేవి ఏబిపిఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి, అలాగే టీఎస్పిఎస్సి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కూడా ఈ యొక్క ఎడిటోరియల్ పేజెస్ అనేవి చాలా ఉపయోగపడడం జరుగుతుంది. మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం. ఈ యొక్క ఎడిటోరియల్ పేజ్లో టాపిక్ 1 ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుపై వివాదం గురించి ఇవ్వడం జరిగింది. ఈ క్రిమినల్ ప్రొసీజర్ అంటే నేరస్తుల గుర్తింపు బిల్లు అనేది 2022లో చేయడం జరిగింది. ఈ నేరస్తుల గుర్తింపు బిల్లు లేదా క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు అనేది లోక్సభ ఏప్రిల్ 4, 2022 ఆమోదం తెలిపింది. అయితే ఈ క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసుకుందాం. ఈ యొక్క బిల్లు ఉద్దేశం ఏంటంటే ఏదైనా కేసులో దర్యాప్తునకు లోనవుతున్న వ్యక్తులతో పాటు అనుమానితులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నేరం జరిగితే ఆ నేరానికి సంబంధించి దర్యాప్తు కొంతమంది మీద చేస్తారో, ఆ దర్యాప్తు చేయబడుతున్న వ్యక్తులతో పాటు కొంతమంది కొంతమంది మీద అనుమానం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ దర్యాప్తుకు లోనవుతున్న వ్యక్తులతో పాటు అనుమానితుల నుంచి కూడా వేలుముద్రలతో పాటు అరచేతి ముద్రలు, ఫోటోలు, కనుపాప, రెటీనా స్కాన్లు, శారీరక కొలతలు, రక్తము, డిఎన్ఏ, అలాగే సంతకాలు, చేతి దస్తూరి మొదలైన అనేక వివరాలను సేకరించి భద్రపరచుటకు ఈ యొక్క బిల్ అనేది అనుమతినివ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి క్రిమినల్ బిల్లులో ఏంటంటే ఎంత ఫెసిలిటీస్ అనేవి, ఇన్ని రకాలుగా దర్యాప్తు అనేది లేదు. కానీ ఫస్ట్ టైం దాన్ని సంస్కరించి, ఆ క్రిమినల్ చట్టాన్ని సంస్కరించి ఈ యొక్క శాంతి భద్రతలను పెంపొందించే విధంగా, అలాగే నేరాలను అత్యధిక వేగంతో నేరస్తుల్ని అరెస్ట్ చేసే విధంగా, నేరస్తులను గుర్తించే విధంగా ఈ యొక్క బిల్లుని తీసుకురావడం అనేది జరిగింది. అయితే దీంట్లో కీ పాయింట్స్ ఏమున్నాయంటే నేరస్తులు, జైలు శిక్ష అనుభవిస్తున్నవారు, అలాగే ఏదైనా కేసులో అనుమానంతో ముందస్తుగా అరెస్ట్ అయిన వారు మరియు ఇతరులు కూడా ఈ పైన తెలిపిన విధంగా నమూనాలు ఇవ్వాల్సిందే అని ఆదేశించే అధికారం ఎవరికి ఉంది అంటే మెజిస్ట్రేట్కి ఉంది. మెజిస్ట్రేట్కి యొక్క అధికారాలు కల్పించడం జరిగింది. అయితే వివరాలు, నమూనాలు ఇవ్వడానికి నిరాకరించే వ్యక్తిని ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ 186 సెక్షన్ క్రింద నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఎవరైతే అనుమానితులు కానీ, ఎవరైతే దర్యాప్తులో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఎవరైతే నేరస్తులు ఉన్నారో కానీ వాళ్ళందరూ కూడా ఈ పైన తెలిపినటువంటి విధంగా అన్ని వివరాలు కూడా సమర్పించాలి. లేకపోతే అది ఇండియన్ పీనల్ కోడ్ 186 ప్రకారంగా నేరంగా పరిగణించడం జరుగుతుంది. అయితే పైన తెలిపిన వివరాలు తీసుకునే అధికారము పోలీసు, అలాగే జైలర్ అధికారులకు ఉంది. అయితే హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈ యొక్క వివరాలను తీసుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న 1920 నాటి చట్టము, అంటే ఇప్పటి వరకు ఉన్న 1920 నాటి క్రిమినల్ చట్టం ఏంటంటే ఓన్లీ వేలిముద్రలు, పాదముద్రలు మాత్రమే తీసుకోవడానికి అనుమతి అనేది ఇప్పటి వరకు ఉండేది. ఏంటంటే వేలిముద్రలు, పాదముద్రలు, ఫొటోస్ కానీ, రెటీనా కానీ, ఫేస్ కానీ, అవన్నీ డిఎన్ఏ కానీ సేకరించేవారు కాదు. ఓన్లీ వేలిముద్రలు, పాదముద్రలే తీసుకునేవారు. అయితే ఇప్పటి వరకు మెజిస్ట్రేట్ అనుమతిపై నేరస్తులు, కొందరు ఇతరుల వ్యక్తుల ఫోటోలను కూడా తీసుకునే అవకాశం అనేది ఉండేది. అంతే, నేరస్తులు, ఇతర వ్యక్తుల ఫోటోల్ని మెజిస్ట్రేట్ అనుమతి తీసుకొని
అవి కూడా తీసుకోవడానికి అవకాశం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఈ బిల్లులో తెచ్చినటువంటి విధంగా గతంలో ఉన్నటువంటి చట్టంలో ఉండేది కాదు. అయితే ఈ యొక్క క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు యొక్క ప్రయోజనాలు ఏంటంటే, ఈ క్రిమినల్ ప్రొసీజర్ లేదా నేరస్తుల గుర్తింపు బిల్లు కింద జాతీయ రికార్డుల బ్యూరో రాష్ట్రాల నుండి కేంద్ర పాలిత ప్రాంతాల నుండి వ్యక్తుల వివరాలను సేకరించి కనీసం 75 సంవత్సరాల పాటు ఈ వివరాలన్నింటినీ కూడా, అంటే వాళ్ళ వేలి ముద్రలు, పాదముద్రలు, చేతి ముద్రలు, అలాగే వాళ్ళ రెటీనా వివరాలు అవన్నీ కూడా 75 సంవత్సరాలు డిజిటల్ ఎలక్ట్రానిక్ రూపాల్లో భద్రపరచడం జరుగుతుంది. ఈ వివరాలను ఇతర ప్రభుత్వ సంస్థలతో కూడా పంచుకొని నేర పరిశోధనకు గాను తోడ్పడవచ్చు. అంటే ఇవన్నీ కూడా మిగతా ప్రభుత్వ సంస్థలకు కూడా ఈ వివరాలన్నీ కూడా పంపించి నేరస్తుల్ని గుర్తించే విధంగా ఇదంతా కూడా ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరుగుతుంది. నేరస్తులకు సంబంధించిన కట్టుదిట్టమైన సమాచారాన్ని, ఆధారాలను కోర్టుకి సమర్పించడం ద్వారా నేర నిరూపణ మార్గం అనేది వేగంగా సుగమనం చేసే విధంగా ఈ బిల్లు ఏర్పడడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం నేరస్తుల గుర్తింపునకు ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతుల్ని అమెరికా, ఐరోపా దేశాలు అనేవి నేరస్తుల గుర్తింపుకు గాను నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థ FBI, అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థ అయినటువంటి FBI డేటాబేస్లో 4 కోట్ల మంది వేలి ముద్రలు ఉండగా, భారత్లో కేంద్ర వేలి ముద్రల బ్యూరో కేవలం 10 లక్షల మంది మాత్రమే వేలి ముద్రలను కలిగి ఉన్నాయి. కాబట్టి భారతదేశం ఈ యొక్క టెక్నాలజీలో ఇంకా అభివృద్ధి అనేది సాధించలేని విధంగా ఉందని మనం చెప్పవచ్చు. అయితే అమెరికా తన డేటాబేస్లోని వేలి ముద్రలతో నేరస్తులు, నిందితుల నుంచి సేకరించే వేలి ముద్రలను సరిపోల్చుకోవడానికి వాడుతున్న సాంకేతికత పేరు ఏంటంటే నిస్ట్ వేలిముద్రల ఇమేజ్ సాంకేతికత. ఈ యొక్క నిస్ట్ వేలిముద్రల ఇమేజ్ సాంకేతికత అనేది ఏమవుతుందంటే, అమెరికాలోని FBIలో తన డేటాబేస్ వద్ద ఉన్నటువంటి వేలిముద్రలు, అలాగే నేరస్తుల, నిందితుల నుంచి సేకరించే వేలిముద్రలను పోల్చడానికి అది వాడుతున్నారు. అది మన భారతదేశంలో ఆ విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే దీనిపై విమర్శలు ఏమొస్తున్నాయంటే, ఈ యొక్క క్రిమినల్ ప్రొసీజర్ బిల్లు 2022కి సంబంధించి విమర్శలు ఏమున్నాయంటే, పుట్టుస్వామి వర్సెస్ భారత్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు గోప్యత హక్కును సమర్థించిందని, ఇది 21వ రాజ్యాంగ జీవించే హక్కు 21కి ఇది వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అంటే పౌరుల యొక్క జీవించే హక్కు ప్రకారంగా పౌరుల యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలి. కానీ ఈ విధంగా తమ యొక్క డీటెయిల్స్ని, వివరాలని అన్నింటినీ కూడా అందించడం అనేది గోప్యత హక్కుకి విరుద్ధంగా ఉందని వాదిస్తున్నాయి. అలాగే ఆధార్ చట్టం సెక్షన్ 29 ప్రకారంగా పౌరుల బయోమెట్రిక్ సమాచారాన్ని ఇతరులకు పంచుకోవడాన్ని కూడా నిషేధిస్తున్నాయని చెప్పేసి ఇది చెప్పడం జరుగుతుంది. బల ప్రయోగంతోనైనా సరే వ్యక్తిగత వివరాలను సేకరించడానికి పోలీసులకి అధికారం ఇచ్చారు. అది నిరంకుశత్వంగా ఆరోపణ జరిగింది. అలాగే రాజకీయ నిరసన ప్రదర్శనలో పాల్గొనే వారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకొని వారి వ్యక్తిగత వివరాలను సేకరించడానికి ఈ బిల్లు ఆమోదిస్తుందని సెక్షన్ ఇదేంటంటే ఆర్టికల్ 23కి విరుద్ధమని మన యొక్క ప్రతిపక్షాలు వాదించడం జరుగుతుంది. అలాగే శిక్షార్హమైన నేరస్తులుగా నిరూపణ కాని వ్యక్తుల వివరాలను రికార్డుల నుంచి తొలగించేలాగా సవరణలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏకే గోపాలన్ 1950, ఖరగ్ సింగ్ 1964 కేసు, శోభరాజ్ 1978 కేసు, శీలా భర్షే 1983 కేసు, ప్రమోద్ కుమార్ సక్సేనా 2008 వంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఖైదీలకు ఉండవలసిన హక్కుల్ని నిర్వచించింది. దీని ప్రకారంగా నేరస్తులు నిర్బంధితుల నుండి బలవంతంగా నమూనాలు సేకరించడం ఆ హక్కులకి భంగకరం అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలపడం అనేది జరిగింది. ఈ విధంగా క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుకి సంబంధించి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటంటే భారత్కి దగ్గర అవుతున్న నేపాల్ అని ఇవ్వడం జరిగింది ఈనాడు ఎడిటోరియల్లో. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే 2022 ఏప్రిల్లో పర్యటన చేసినటువంటి నేపాల్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే షేర్ బహదూర్ దేవ్బా. ప్రస్తుత నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్బా. ఈయన 2022 ఏప్రిల్లో భారత్లో పర్యటన చేయడం జరిగింది. అయితే ఈయనకు మన ప్రధాన నరేంద్ర మోదీకి మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి. అవేంటంటే భారత్, నేపాల్ సరిహద్దు ప్రాంతాలు అయినటువంటి లిపులేకు, లింపియాదురా, కాలాపాని
లింపియాదురా, లిపులేకు. ఈ 3 ప్రాంతాలు కూడా భారత్ నేపాల్ యొక్క భూ సరిహద్దు వివాద ప్రాంతాలుగా ఉన్నాయి. లిపులేకు, లింపియాదురా, కాలాపాని. ఈ భూ సరిహద్దు సమస్యల పరిష్కారం అనేది సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే విధంగా ఒప్పందం జరిగింది. అలాగే రైల్వే రంగంలో ఈ 2 దేశాలు కూడా ఒక దేశానికి ఒక దేశం రైల్వే రంగంలో టెక్నాలజీని సహకారం పెంపొందించుకునే విధంగా, అలాగే పెట్రో ఉత్పత్తుల సరఫరాకు సంబంధించి, అలాగే భారత అధీనంలో ఉన్నటువంటి అంతర్జాతీయ సౌర కూటమిలో నేపాల్ చేరే విధంగా ఒప్పందాలు జరిగాయి. అలాగే భారతదేశానికి చెందినటువంటి భారత్ రూపే కార్డును నేపాల్లో వినియోగానికి నేపాల్ అంగీకారం తెలపడం జరిగింది. ఈ భారత్ రూపే కార్డుని అమలు చేస్తున్న 4వ దేశం. ఇప్పటి వరకు భూటాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రమే ఈ రూపే కార్డుని వినియోగించి 4వ దేశంగా నేపాల్ నమోదు అవ్వడం జరిగింది. నెక్స్ట్ మహాకాళీ నదిపై పంచేశ్వర్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకి 2 దేశాలు కూడా ఆమోదం తెలపడం జరిగింది. మహాకాళీ నదిపై పంచేశ్వర్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకి 2 దేశాలు భారత్, నేపాల్ అంగీకారం తెలిపాయి. అలాగే నేపాల్లో భారత్ 132 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకి నిర్ణయం తీసుకుంది. 132 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు నేపాల్లో భారత్ నిర్ణయం తీసుకుంది. అలాగే నేపాల్లో భారత్ ఏంటంటే కొన్ని వాటిని నిర్మిస్తుంది. అవి ఏంటంటే కాబ్రే పలాం చౌక్, నేపాల్ గంజ్, రామాయణ సర్క్యూట్, బైర్ హవా చెక్ పోస్టుల నిర్మాణానికి భారత్ ఆమోదం తెలిపింది. అలాగే భారత్ నేపాల్ని అనుసంధానించే విధంగా ఒక హై వోల్టేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే గుట్వాల్ నుంచి గోరఖ్పూర్ వరకు కూడా ఈ హై వోల్టేజ్ విద్యుత్ లైన్ అనేది ఏర్పాటుకి 2 దేశాల ఆమోదం తెలిపాయి. నెక్స్ట్ టాపిక్ 3 ఏంటంటే జవాన్ల సాగుబడి అని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము. శత్రు సేనల్ని పారదోలే వీర సైనికుడికి జాతి జనుల ఆకలిని బాపే అన్నదాతకు సమప్రాధాన్యము ఇస్తూ దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన నినాదం ఏంటంటే జై జవాన్ జై కిసాన్. అంటే శత్రు సేనల్ని పారద్రోలే వీర సైనికుడు ఎంత గొప్పవాడో జాతి జనుల ఆకలిని తీర్చే అన్నదాత కూడా అంతే గొప్పవాడని చెప్పి సమప్రాధాన్యంతో జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. అలాగే దేశంలో వేలం వెర్రి సాగు పద్ధతులు అంటే ప్రస్తుతం మన భారతదేశంలో సాగు పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే నూతన టెక్నాలజీ ఉపయోగించడం కానీ నూతన పరిజ్ఞానం కానీ సరైన మెలకువలు లేకుండా ఈ సాగు పద్ధతులను ఉపయోగించి ఈ యొక్క నష్ట జాతకాన్ని స్థిరీకరిస్తున్నామని చెప్పేసి అబ్దుల్ కలాం గారు తెలపడం జరిగింది. అయితే ఈ యొక్క దశాబ్దాలుగా సరైన మన్నన దక్కనటువంటి నిస్తేదం అవుతున్నటువంటి ఈ సేద్య రంగము లేదా సాగు రంగంలోకి కొత్తగా సైన్యాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం ఆమోదం తెలిపినటువంటి విషయమే ఈ యొక్క కార్యక్రమం పేరే మేనేజ్ కార్యక్రమం. అంటే సేద్య రంగంలోకి భారత మాజీ సైనికులు లేదా మాజీ జవాన్లు అంటే రిటైర్ అయిపోయినటువంటి సైనికులు లేదా జవాన్లతో ఈ యొక్క సేద్య రంగము అంటే సాగు రంగంలో వాళ్ళని ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం పేరే మేనేజ్ కార్యక్రమము. ఈ మేనేజ్ కార్యక్రమం అంటే జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ. మేనేజ్ అంటే జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థగా మనం చెప్పవచ్చు. జై జవాన్ కిసాన్ పథకం కింద రిటైర్డ్ సైనిక ఉద్యోగస్తులకు సేద్య రంగంలోకి ఆహ్వానించి వారికి శిక్షణ ఇచ్చి లాభదాయక వ్యవసాయం వైపు నడిపేలాగా కేంద్రం ఆమోదం తెలిపింది. 15 లక్షల మంది త్రివిధ దళ సైనికులు ప్రస్తుతం మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క మొత్తం సైనికులు ఎంతమంది అంటే 15 లక్షల మంది. వీరిలో ప్రతి సంవత్సరం 60,000 మంది పదవి విరమణ చేస్తున్నారు. 34 నుంచి 48 సంవత్సరాల మధ్య అనమాట. 34 నుంచి 48 సంవత్సరాల మధ్య వయసు వారు 60,000 మంది ప్రతి సంవత్సరం రిటైర్ అవుతున్నారు. వీళ్ళని సేద్య రంగంలోకి తీసుకొచ్చి వారికి సరైన శిక్షణ ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అనేక పంటలని బాగా పండించి వ్యవసాయ దిగుబడిని పెంచే విధంగా ఈ సైనికులకి అవకాశం అనేది కల్పించడం కోసం ఈ కార్యక్రమం ప్రారంభం జరిగింది. గతంలో ఈ యొక్క సేద్య రంగంలో ప్రతిభ కనబరిచిన సైనికుల్ని కూడా ఉదాహరణగా మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వారేంటంటే ప్రకాష్ చంద్ రాణా, ఈయన హిమాచల్ ప్రదేశ్కి చెందిన మాజీ ఆర్మీ కర్నల్. ఈయన పసుపు పంటను వేసి
కొమ్మల్ని మరపట్టించి ప్యాకెట్ల రూపంలో వాటిని అమ్మడం ద్వారా అనేక వేల కోట్ల ఆదాయం అనేది ఆయన ఆర్జించడం జరిగింది. అలాగే వేద ప్రకాష్, ఈయన రిటైర్డ్ మేజర్ అనమాట, పుదుచ్చేరి. ఈయన ఏటా సేంద్రియ విధానంతో రకరకాల పంటల్ని పండించి 18 టన్నుల దిగుబడి ప్రతి ఏటా సాధిస్తున్నారు. నెక్స్ట్ 5th టాపిక్ ఏంటంటే ఇంధన ధరల ఏప్రిల్ 5 యొక్క ఎడిటోరియల్లో టాపిక్ 1 ఏంటంటే ఇంధన ధరల జోరు. ఇంధన ధరలు అంటే పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి ఈ ధరలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎడిటోరియల్ పేజీలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో చమురు ఉత్పత్తిలో తొలి 2 స్థానాలు, టాప్ 1, 2 ప్లేసెస్ చమురు ఉత్పత్తిలో ఏంటంటే అమెరికా, రష్యా ఈ 2 కూడా చమురు ఉత్పత్తిలో తొలి 2 స్థానాల్లో ప్రపంచంలో ఉన్నాయి. అయితే భారత్లో ఈ యొక్క ముడి చమురు నిల్వ సామర్థ్యం అనేది చాలా చాలా తక్కువ. దాదాపుగా 85% చమురును ఈ మన భారత్ ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇటీవలే ఒక దశలో బ్యారెల్ ముడి చమురు 130కి పైగా డాలర్లకి ఎగబాకింది. కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల 130కి పైగా డాలర్లకి ఒక బ్యారెల్ ముడి చమురు ధర పెరిగింది. అయితే గత ఏడాది జనవరి, జూలై మధ్య పెట్రోల్ రేట్లు 63 సార్లు, డీజిల్ రేట్లు 61 సార్లు కంపెనీలు పెంచడం అనేది జరిగింది. అయితే ఇక్కడ క్లియర్గా చూడండి, 2015లో పెట్రోలు, డీజిల్పై కేంద్రానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే 99,000 కోట్లు. 2021-22కి కేంద్రానికి ఈ యొక్క పెట్రోలు, డీజిల్పై వచ్చిన ఆదాయం ఎంత అంటే 4 లక్షల కోట్లు, అంటే 4 రెట్లు పెరిగింది. 2015లో 99,000 కోట్లు ఉన్నది 2022 నాటికి 4 లక్షల కోట్లకి ఓన్లీ పెట్రోల్, డీజిల్పై ధరలు పెంచడం వల్ల ఆదాయం అనేది రావడం జరిగింది. ఇంధన ధరలు పెరుగుదల వల్ల కలిగే నష్టాలు ఏంటంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, స్థూల దేశీయోత్పత్తి తగ్గుతుంది, వృద్ధి రేటు తగ్గుతుంది, కరెన్సీ పతనమవుతుంది, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కుంటుపడడం జరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఆ మందగమనం పాలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? డీజిల్, పెట్రోల్కి సంబంధించి ప్రత్యామ్నాయంగా మన ఆర్థికంగా మనం చాలా కొరత ఎదుర్కొంటున్నాం కాబట్టి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వాహనాలు అనేవి మన భారతదేశంలో విద్యుత్తో నడిచే వాహనాలు 4.20 లక్షలుగా ఉంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వాహనాలు ఎన్ని 4.20 లక్షలుగా ఉంటే 2022 జనవరి నాటికి వాటి సంఖ్య 9.66 లక్షలకి చేరింది. అంటే వీటిని తయారు చేస్తున్న సంస్థలు 55 సంస్థలు. ఇప్పటి వరకు విద్యుత్ వాహనాలు ఎన్ని తయారయ్యాయి అంటే 9.66 లక్షలు తయారయ్యాయి. 2030 నాటికి మొత్తం వాహనాల అమ్మకాల్లో ఏవైతే వాహనాలు అమ్ముతారో అంటే బైకులు కానీ, కార్లు కానీ అవన్నీ కూడా 2030 నాటికి మొత్తం వాహనాల అమ్మకాల్లో విద్యుత్ వాహనాలు అనేవి 30% ఉండాలని చెప్పేసి మన కేంద్రం లక్ష్యంగా చేసుకుంది. 2030 నాటికి 30% మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలని లక్ష్యంగా కేంద్రం నిర్ణయించుకుంది. 2021 డిసెంబర్ నాటికి దేశంలో గల కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్స్, సిఎన్జి స్టేషన్స్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయంటే 3,628 ఉన్నాయి. అలాగే పిఎన్జి స్టేషన్స్, పైప్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయంటే 85 లక్షలు భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచ ఇంధన ఏజెన్సీ సంస్థ నివేదిక ప్రకారంగా భారత్లో ఈ యొక్క పెట్రోల్లో 10% ఇథనాల్ని కలపడం జరుగుతుంది. భారత ప్రభుత్వ రంగ సంస్థలు పెట్రోల్లో ఎంత శాతం ఇథనాల్ కలుపుతున్నాయి? 10% కలుపుతున్నాయి. భారత్లో ఎథనాల్ వినియోగం అనేది 2021 ఏడాదికి 3 రెట్లు పెరిగి 3 కోట్ల లీటర్లకి చేరింది. ఒక ఏడాదికి మనం ఇథనాల్ ఎంత ఉపయోగిస్తున్నాం అంటే 3 కోట్ల లీటర్లకి ఉపయోగించడం జరుగుతుంది. 2026 నాటికి భారత్ చైనాని అధిగమించి 3వ అతిపెద్ద వినియోగ అంటే దేన్ని ఎథనాలు లేదా ఇథనాల్ని వినియోగించే 3వ అతిపెద్ద దేశంగా ఏర్పడనుంది. 2026 నాటికి భారత్ చైనాని అధిగమించి 3వ అతిపెద్ద ఇథనాల్ వినియోగదారుగా అవతరించనుందని మన సర్వేలు తెలుపుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే టాపిక్ 2 ఏంటంటే
బాలికా విద్యపై తాలిబన్ల నిషేధాజ్ఞలను ఇవ్వడం జరిగింది. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల తాలిబన్లు అధికారాన్ని పొందడం జరిగింది. 2020 ఆగస్టు ఆ టైంలో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించారు. తాలిబాన్లు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో నుండి స్త్రీలపై, మహిళలపై అనేక నిషేధాజ్ఞలు విధించడం జరుగుతుంది. అటువంటి ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇవ్వడం జరిగింది. 2004లో ఆఫ్ఘనిస్తాన్లో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు అమల్లోకి వచ్చి మహిళలకు అనేక రకాల హక్కులు, సౌకర్యాలు కల్పించబడ్డాయి. అంటే 2004లో అమెరికా సహాయంతో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అంతమవడం జరిగింది. 2003 నాటికి ప్రాథమిక పాఠశాలల్లో బాలికల చేరిక శాతం ఎంత నమోదైందంటే 10%గా ఉంటే 2017 నాటికి బాలికల చేరిక శాతం ప్రాథమిక పాఠశాలల్లో బాలికలు 100కి 33% చేరడం అనేది జరుగుతుంది. 2003లో 10%గా ఉంటే 2017కి 33%కి పెరిగింది. అలాగే మాధ్యమిక పాఠశాలల్లో 6%గా ఉన్నది ప్రెజెంట్ 39%కి చేరింది. అలాగే మహిళల సగటు ఆయు ప్రమాణం ఎంత 2001లో 56 సంవత్సరాలు ఉంటే 2017కి 66 సంవత్సరాలకి పెరగడం జరిగింది. అంటే దాదాపు 10 సంవత్సరాలు సగటు ఆయు ప్రమాణం మహిళలకు పెరిగింది. అలాగే 2000 సంవత్సరంలో ప్రతి 1,00,000 మందికి శిశువు మరణాలు 1100 ఉండగా 2015 నాటికి 396కి తగ్గింది. ఇది కూడా సంతోషించదగినటువంటి విషయము. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో బాలిక ప్రత్యేక పాఠశాలల్లో జస్ట్ 16% ఉన్నాయి. బాలికలకు సంబంధించి ప్రత్యేక పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? కేవలం 16% మాత్రమే ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు 35 లక్షల మంది బాలికలు పాఠశాలలకు, 1 లక్ష మంది విశ్వవిద్యాలయాలకు కూడా వెళ్ళి చదువుకునే విధంగా ఇప్పటి వరకు అవకాశాలు అనేవి కల్పించబడ్డాయి. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ ముస్లిమ్స్ తాలిబాన్లు రావడం వల్ల మళ్ళీ స్త్రీలపై అనేక ఆంక్షలు, మహిళలపై అనేక ఆంక్షలు విధించడం అనేది జరుగుతుంది. అంటే స్త్రీలు చదువుకోకూడదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా బురకా ధరించుకొని వెళ్ళాలని, అలాగే బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మగవారిని తోడు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి, అలాగే మహిళలు అలాగే పురుషులు కలిపి చదువుకోకూడదని చాలా ఆంక్షలు అనేవి విధించి మహిళలకి ఎటువంటి అవకాశాలు లేకుండా మహిళల యొక్క అభివృద్ధిని తగ్గించే విధంగా మళ్ళీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో తమ అరాచక పాలన కొనసాగించడం జరుగుతుంది. అయితే అనేక రంగాల్లో ముందున్నటువంటి మహిళలకి తాము చదువుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే మేము కూడా అన్ని రంగాల్లో అన్ని టెక్నాలజీ పరంగా అన్ని వ్యవస్థల్లోనూ కూడా మేము కూడా ముందుండి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని చెప్పేసి ఈ యొక్క మహిళలు పోరాటం చేయడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు క్లాసు. ఈ యొక్క ఈనాడు ఎడిటోరియల్ పేజెస్లో ఇచ్చినటువంటి ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇచ్చినటువంటి ఎడిటోరియల్ పేజెస్ అనేవి క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఏప్రిల్ 5, 6 తేదీలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ క్లియర్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క క్లాస్ మనం చెప్పుకున్నటువంటి క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.